నమస్తే లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ పూర్తి బడ్జెట్ ని ఈ రోజు ఎన్డీఏ కూటమి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దాదాపు 3,22,000 కోట్ల విలువ చేసే బడ్జెట్, అంటే స్టేట్ బడ్జెట్ లో ఇప్పటి వరకు కూడా పెట్టిన దాంట్లో హైయెస్ట్ బడ్జెట్ అన్నమాట. 3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ పెట్టడం అనేది చాలా ప్రశంసనీయం. దీన్ని మనం ప్రశంసించవచ్చు. ఎందుకంటే దాదాపు సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్ ని సాగు రంగాలతో పాటు, సాగునీటి సంఘాలతో పాటు అనేక అంశాలపైన, వ్యవసాయంతో చూసుకుంటే, బీసీ సంక్షేమం కోసం చూసుకుంటే, అదేవిధంగా ప్రాథమిక విద్యకు కూడా పెద్దపీట వేసింది ఈ బడ్జెట్ అని చెప్పుకోవాలి. గతంలో ఎన్డీఏ కూటమికి ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ లో కూడా పోలవరానికి, అమరావతికి ఏ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారో మనం చూసాం. అదే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీలో కూడా బడ్జెట్ కు పెద్దపీట వేశారనేదే చెప్పుకోవచ్చు. అయితే ఏ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రధాన అంశాలుగా చెప్పుకుంటే, వ్యవసాయానికి 48,000 కోట్ల పైచిలుకు పెట్టారు. అదేవిధంగా ప్రాథమిక విద్యారంగానికి 30,000 కోట్ల పైచిలుకు పెట్టారు. అదేవిధంగా మనం చూసుకుంటే తల్లికి వందనం ఏదైతే పథకాలు ఉన్నాయో, విద్యాశాఖలో పథకాలు ఉన్నాయో అన్నిటికీ ఎడ్యుకేషన్ సంబంధించిన దఫాల వారీగా బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరోవైపు బీసీ సంక్షేమానికి కూడా దాదాపు 47,000 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది అత్యంత పెద్ద బడ్జెట్. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి ప్రశంసలు అయితే అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాం. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు వ్యవసాయ రంగానికి 48,340 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. అనుబంధ రంగాలకు కూడా 13,000 కోట్ల 487. అలానే సాంకేతిక, ఇట్లా చూసుకుంటే చాలా వ్యవసాయేతర అనుబంధ రంగాలకు ఏ విధంగా పెట్టారో మనం చూసుకోవచ్చు. మళ్ళీ పోలవరం కోసం దాదాపు 6,705 కోట్లు పెట్టారు. జల్ జీవన్ మిషన్ కి అయితే 2,800 కోట్లు, వ్యవసాయ రంగ అనుబంధ రంగాలకు ఇదిగో మనం అనుకున్నట్టు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కి ఇట్లా, బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్ల పైచిలకు పెట్టారు. ఇట్లా మనం చూసుకుంటే అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ ఉన్నది అని చెప్పి ఆర్థిక విశ్లేషణల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ షణ్ముఖ్ కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఈ బడ్జెట్ వివరాలు మళ్ళీ చర్చించుకుందాం. షణ్ముఖ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బడ్జెట్ మనం చూసుకుంటే ఎంత ఆశాజనకంగా ఉందో. 3 లక్షల కోట్లు గతంలో ఎప్పుడు పెట్టలేదు. కానీ ఈ స్థాయిలో బడ్జెట్ పెడితే ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు వైసీపీ. వాళ్ళ విమర్శలు కామన్ గా అనుకోవచ్చు. కాకపోతే అన్ని రంగాలకు సమపాలలో ప్రాధాన్యత ఇవ్వడం అనేది కష్టసాధ్యం కాదంటారా? ఖచ్చితంగా అండి. గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా కూడా చాలా బాగా పరిపాలించాడని చెప్తున్న వాళ్ళకి ఒక సమాధానంగా ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ మనము ఖచ్చితంగా చూపించవచ్చు, చేతల్లో చూపించారని చెప్పేసి కూడా చెప్పచ్చు. రాష్ట్ర ఆర్థిక చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 3 లక్షల కోట్లకు తన మేధస్సును ఉపయోగించి దాటించలేకపోయారు యాన్యువల్ బడ్జెట్ అనేది కూడా వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి. మరి నిజంగా రాష్ట్ర ఆర్థిక చరిత్రలోనే ఫస్ట్ టైం పయ్యావుల కేశవ్ గారి యొక్క ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఎంత ప్రవేశపెట్టారంటే 3,22,000 కోట్ల రూపాయలు. అంటే ఆషామాషి కాదండి. గతంలో ఏ రాష్ట్రం విభజించిన తర్వాత 2014 పునర్విభజన చట్టం విభజించిన తర్వాత చాలా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి మీరు చూడండి, అసలు ప్రతి ఒక్క విభాగానికి న్యాయం చేశారండి. చూడండి, వ్యవసాయానికి ఎంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, 48,340 కోట్లు. మరి సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పేసి. మరి ఒక్కసారి బీసీల సంక్షేమానికి ఎంత పెట్టారు? ఒక్క యాన్యువల్ బడ్జెట్లోనే 47,456 కోట్ల రూపాయలు. మరి ఒక్కసారి గత 5 ఏళ్లలో ఇంత ఖర్చు చేసింటారా బీసీల అభివృద్ధి కోసం? ఈ బడ్జెట్లు పేపర్లకే పరిమితం అయింది. ఎప్పుడూ దాన్ని ఖర్చు చేసిన విధానం అనేది మనం ఆ గవర్నమెంట్ చూడలేదు. ఎస్. మరి ఇప్పుడు బీసీల సంక్షేమానికి ఆల్రెడీ కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బీసీల అభివృద్ధికి కానీ దాదాపు 1,00,000 కుట్టు మిషన్లు 60 నియోజకవర్గాలకు సంబంధించి. మరి అదేవిధంగా మరి నా బీసీ అని అన్నాడు, కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమో నా బీసీ అంటున్నాడు. మరి అదేవిధంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ అంటున్నాడంటే, లేదు నా ఎస్సీలు నా ఎస్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ రూపేణా చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా జరిగిందండి ఇది? ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్ల రూపాయలు. మరి అదేవిధంగా సరే, రాష్ట్రం అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి కేంద్రం నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవడమే కాక మన బడ్జెట్లో 6,700
500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2027 నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం. ఏపీలో పీని మీకు అందించే బాధ్యత నాది, జాతికి అంకితం చేసే బాధ్యత నాది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. మరి అదేవిధంగా తాగునీరు రాష్ట్రంలో చాలా కర్నూలు, అనంతపూరు, కడప, మాచర్ల ప్రాంతంలోను చాలా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. నిజంగా ఏదైతే జల్ జీవన్ మిషన్ ఉందో పోలవరం నుంచి బనకచర్ల డ్యామ్కి నీళ్లు తెచ్చేది ఏదైతే బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఉందో అది కానీ కంప్లీట్ అయితే జల్ జీవన్ మిషన్కు ఒక సార్థకత వస్తుందని చెప్పేసి దీనికి కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలపద్దని అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎక్స్ట్రాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. గోదావరి నుంచి సముద్రంలో కలిసే దాదాపు 3000 నుంచి 4000 టీఎంసీల నీటిని మేము మా రాష్ట్రానికి ఉపయోగించుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. మరి వ్యవసాయ అనుబంధ రంగాలకు ఏపీ అంటేనే వ్యవసాయము, అటు బడ్జెట్లోనిది అనుబంధ రంగాలకే దాదాపు 13,487 కోట్ల రూపాయలు. మీరు ఏ రూపేనన్నా చూసుకోండి, మొత్తం స్కిల్ డెవలప్మెంట్, బీసీ సంక్షేమం, ఎస్టీ అల్పసంఖ్యాక వర్గాలకు, మహిళా సంక్షేమం, దివ్యాంగుల కోసము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు సూపర్ 6 సూపర్ 7 లేయి అంటున్నారు. మరి తల్లికి వందనం దాదాపు 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం, మరి పింఛన్లకు సంబంధించి 27,000 కోట్ల పైమాట కేటాయించడం, మరి అన్నదాత సుఖీభావుకు దాదాపు 6,000 కోట్ల పైబడి కేటాయించడం. మరి ఇప్పుడు మే జూన్ నెల నుంచి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో పనులు జరగబోతా ఉన్నాయి. పనులకు కొరత లేదు. మరి అన్ని రంగాలలో సమాన భాగాలు ఎన్టీఆర్ వైద్య భరోసా, వైద్యానికి సంబంధించి 25 లక్షల బీమా ఒక కుటుంబానికి ఏ రోగం వచ్చినా ఆ బీమా కింద వర్తింపజేసే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం 25 లక్షల బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము. మరి ఇది హర్షించదగ్గ విషయమా కాదండి? అవును షణ్ముఖ్ గారు, ఇప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడు కూడా పయ్యావుల కేశవ గారు ఒక మాట అన్నారు, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అమరావతి పుంజుకుంటుంది, డెవలప్మెంట్ వైపు పుంజుకుంటుంది, దాదాపు సేవా రంగంలో 11.7% వృద్ధి రేటును సాధించాం తక్కువ టైంలోనే అంటున్నారు. అదే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో అమలై ప్రజలకి చేరువై ఈ ఫలాలు రావడం స్టార్ట్ అయితే సేవా రంగంలో కూడా మళ్ళీ వృద్ధి రేటు కనిపించింది అంటారా? ఖచ్చితంగా అండి. P4 విధానం చంద్రబాబు నాయుడు గారు తేవడం జరిగింది. ఇంతకుముందు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పీపుల్ పార్ట్నర్షిప్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. మరి P4 అంటే ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు ఇందాక అన్నారు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశం పెట్టే ముందరగా ఈ విధంగా అన్నారు. ఆయన ఇంకో విధంగా కూడా గత 5 ఏళ్ల పాలన అభివర్ణించారు. అమెరికా ఏదైతే గతంలో యుద్ధం చేశారో జపాన్ పైన, హిరోషిమా పైన దాడితో అభివర్ణించారు గత 5 ఏళ్ల పాలనను. మరి అది అభివర్ణిస్తూ ఈ విధంగా మేము చేస్తున్నాము, 3,22,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ప్రవేశపెట్టాము. మరి ఉద్యోగస్తులకు టెన్షన్గా జీతం ఇస్తున్నాము, రైతులకు డ్రిప్స్ ఇస్తా ఉన్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాము, దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మరి ఏ విభాగానికి మీరు ఏదన్నా చూసుకోండి, పరిశ్రమలు మొత్తం అన్ని రంగాలు కవర్ చేశారు ఆల్మోస్ట్ ఆల్. మీరు బాగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది కేటాయించలేదని చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ఒక సరెండర్ లీవ్ ఒకటి ఆల్రెడీ చేయడం జరిగింది ఉద్యోగస్తులకు సంబంధించి. మే జూన్ నుంచి కూడా మిగతావి కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మరి పోలీసులకు సంబంధించి కూడా చాలా పెట్టడం జరిగింది. వ్యవసాయ యంత్రాల రాయితీకి, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి, ఎరువులు మొత్తము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పాలసీలు తెచ్చారో అంటే సూపర్ 6 హామీల అమలుగా, అదేవిధంగా 6 పాలసీలు తెచ్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఏ విధంగా అయితే తెచ్చారో అవి నెరవేర్చే దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టారనేది క్లియర్ గా అర్థమవుతా ఉందండి. ఇది మొత్తానికైతే రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు అత్యధిక బడ్జెట్ పెట్టారు, భారీ బడ్జెట్ పెట్టారు. అన్ని యూటిలైజేషన్స్ వస్తే వృద్ధి రేటు ఆటోమేటిక్ గా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ కనిపించింది అనేది విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.